హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కైట్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. పతంగులు ఎగరవేశారు. ఇక పతంగుల పండుగలో 16 దేశాలకు చెందినటువంటి కైట్ ప్లేయర్స్ పాల్గొనున్నారు. ఇక ప్రెసెంట్ అక్కడ కైట్ ఫెస్టివల్ సందడి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. దాదాపు ఇది 3 రోజుల పాటు కొనసాగబోతుంది. ఎలా ఉంది అక్కడ కైట్ ఫెస్టివల్ సందడి? సరిత, ప్రస్తుతం ఇప్పుడే చూసుకుంటే మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అలాగే స్వీట్ ఫెస్టివల్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే విదేశీ అలాగే దేశీయ కైట్ ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కైట్స్ని కూడా ఇక్కడ ఎగరవేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే కైట్ ప్లేయర్స్ కూడా చూసుకుంటే విదేశీ అలాగే దేశీ వాళ్ళ మొత్తం కలిపి 90 మంది కైట్ ప్లేయర్స్ వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ తెలంగాణ టూరిజం పర్యాటక కేంద్రంగా కూడా మనకు చూస్తున్నాము. మరి ఈ పర్యాటక కేంద్రం అభివృద్ధి చేసే దిశగా ఉండేందుకు కూడా విదేశీ వారందరినీ కూడా ఇక్కడ కైట్ ప్లేయర్స్ ని పిలిపించి ఇక్కడ కైట్ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. రకరకాల ఇక్కడ కైట్స్ చూసిన భారీ పరిణామాలలో కనిపిస్తున్న కైట్స్ ని ఇక్కడ 3 రోజుల పాటు కూడా ఫెస్టివల్ జరగనుంది. అలాగే మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. ఫుడ్ స్టాల్స్ తో పాటు అలాగే కైట్స్ అలాగే చేనేత వస్త్రాలు హ్యాండ్లూమ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఎంకరేజ్ చేసే విధంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 16 దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. అందరూ కైట్ ప్లేయర్స్ అందరూ కూడా 3 రోజుల పాటు ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో జరగనుంది. ఈ 3 రోజుల అనంతరం కూడా ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ 3 రోజుల పాటు జరగనున్న కైట్ ఫెస్టివల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరైతే కైట్ ప్లేయర్స్ ఉన్నారో వారే కాకుండా మిగతా వారంతా ఎవరైతే ఉన్నారో అంటే ఎంట్రీ ఎవరైనా రావచ్చు, సాధారణ ప్రజలు రావచ్చు, వారు కూడా ఇక్కడ కైట్స్ పూర్తిగా వారందరూ కూడా ఎదురొచ్చే కైట్ తో పాటుగా అలాగే కైట్ ప్లేయర్స్ ఎవరైతే ఎదురవుతున్నారో వారందరికీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితులు శ్రీలంక కానీ కంబోడియా, నెదర్లాండ్. థ్యాంక్ యూ సుష్మిత.